నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి మల్కాజ్గిరిలో రాజకీయ రణరంగం మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణాన్ని అయితే తలపిస్తూ ఉంది. ఏదైతే గుళ్ళకు సంబంధించి బోనాల సందర్భంగా చెక్కుల పంపిణీలో జరగాల్సినటువంటి ఏదైతే సాఫీగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు రసాభాసగా మారి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ తీరుతో చాలా మంది కూడా సఫర్ అవుతున్నటువంటి సందర్భం. దీంతోపాటు ఆ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోకి వచ్చేసి విషయం బట్టి సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా ఇక్కడ మల్కాజ్గిరిలో రాజకీయం అయితే వేడెక్కిన వాస్తవం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎక్కడైతే ఆ కార్యక్రమంలో ఉండి ప్రత్యేక సాక్షిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత మండల్ చిన్న యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏం జరిగిందన్న, అసలు ఎందుకు ఇంత అల్చల్? మల్కాజ్గిరి మళ్ళీ అసలు మల్కాజ్గిరియా లేకపోతే ఇది గుండాగిరా? ఏమంటారు దీన్ని? ఇది గుండాగిరి అక్క. ఎట్లా? ఇప్పుడు నా పేరు విజయ్ కుమార్ యాదవ్, మండల్ విజయ్ కుమార్ యాదవ్. అసలు పేరు చిన్న యాదవ్. అంటే మల్కాజ్గిరిలో కాదు, ఎక్కడైనా ఫిన్ సిటీ హైదరాబాద్ ఎక్కడైనా గుర్తుపడతారు. మనం బేసికల్లీ ఒక ఫ్యామిలీ, ఎట్లాంటి ఫ్యామిలీ కింద వచ్చినామంటే ముందటోని ఆదుకోవాలి, ముందటోని మంచిగా ఉండాలి, ముందటోనితో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం మనం. ఈ రాజకీయాలు పక్కకు పెడితే మాకు మల్కాజ్గిరిలో అందరూ ఓసీ బీసీ ఏది లేదు, అందరు కూడా మాకు అందరు కలిసిమెలిసి ఉంటారు. మా వరుసలు ఎట్లా అంటే మేనల్లుడు మేనమామ మేనబావ లాంటిది. ఈ రౌడీజం అనేది వచ్చింది నేను బుట్ట అయితే 45 ఏళ్ళు అవుతుంది. 45 ఏళ్ళ 8 ఏళ్ళ నుంచి చూస్తున్నాయి రౌడీజం వచ్చింది. ఈ రౌడీజం వచ్చినాక అందరి మీద కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు ఇవే. దీన్ని తప్పించి వేరేది ఏం లేదు. అయితే కేసుల గురించి భయపడేటోళ్ళం అయితే కాదు, సమస్యనే లేదు. మాది ఒక్కటి, నేనైతే కేసు పెట్టలే, నా మీద కూడా చేయబడ్డది, నేనైతే కేసు పెట్టలే. నేను నా మీద చేయట్లా పడ్డా, నేను అట్లనే చేసి నేను 100% అదే విధంగా నేను తీసుకుంటా. దానికి వెనుకపోయే ప్రసక్తే లేదు. నాది నా మీద ఎట్లా చేసిండు, ఓడేసిండు అందరూ తెలుసు. ఎలా అప్స్కాండింగ్, రేపు అప్స్కాండింగ్, ఓ నెల రోజులు అప్స్కాండింగ్, తర్వాత అయితే వస్తారు కదా మల్కాజ్గిరి కోట్లాడగానికి, ఏ రోజైనా దొరుకుతారు. సమస్యనే లేదు, వదిలే ప్రసక్తే లేదు. అంతేనా? ఇప్పుడు సరే, ఈడ మల్కాజ్గిరికి సంబంధించి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో మైనంపల్లి హనుమంతరావు, గత కొద్ది కాలంగా చూస్తున్నాం, చాలా రోజుల నుంచి కూడా ప్రతిసారి మల్కాజ్గిరికి సంబంధించిన వార్తలు, ఇక్కడ కార్యకర్తల మీద అయితే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అయితే కేసులు, లేకపోతే ఆయన కొడుకు మీదకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చేసి ఈడ హల్చల్ చేయడం మనం మేము చూసినాం. అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. కార్ల మీద కూర్చొని వార్నింగ్లు ఇవ్వడాలు, అసలు ఎస్ఐలని సిఐలని కూడా ఇష్టానుసారంగా మాట్లాడాలి జరుగుతూ ఉన్నది. దీని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చేతిలో గ్రిప్ పెట్టుకుండు. మాకు సవాల్ ఏం చేసిండు, నేను వస్తున్నా అంటే మేము కూడా వాళ్ళకన్నా ముందు మేము వచ్చినాం. మేము వచ్చే లోపల 100 మంది పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని ఆటోలలో హౌస్ అరెస్ట్లు చేపించి తర్వాత నువ్వు వచ్చి ఏం ఫైదా? నువ్వు వచ్చి బండి మీద కూర్చో, బండి కింద కూర్చో, ఏం ఫైదా? నువ్వు ఉంటే అబద్ధం ఒకటే, సింగల్ రా, నువ్వు రా, నేను రా, అంతే. మేము 10 కార్లలో వస్తేమో, నేను ఇయ్యాల కాదు రేపైనా ఒక్కనే తిరుగుతాం. నేనైనా ఎవరైనా మల్కాజ్గిరిలో ఎవరు భయపడేటోడు లేడు. మల్కాజ్గిరి అందరికీ అడ్డా, వీనడ్డా వానడ్డా కాదు. మల్కాజ్గిరి అనేది ఇప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి మనం పోయినాం. ఎందుకు పోయినాం? ఇలా అయింది అని చెప్తే ఆయన ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఆయనకు సపోర్ట్ చేసింది కనుక మాట్లాడుతా అంటే వెళ్ళినాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన లాంగ్వేజే వేరు, ఆయన లాంగ్వేజే వేరు. ఆ లాంగ్వేజ్ మేము మాకు పడాల్సిన అవసరం కూడా లేదు, మేము పడే సమస్యనే లేదు. మేము తిడితే ఇంకా వేరే ఉంటుంది. మేము ఇట్లా నోరు తెరిచి ఇట్లా మాట్లాడినాం అనుకో, ముంగటోడు ఉండడిగా. ఇవాళ నుంచి అదే స్టార్ట్. మల్కాజ్గిరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మల్కాజ్గిరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా మా దగ్గరికి రావాలంటే నువ్వు సొంతంగా తిరుగు పార్టీలో, ఆయన ఏం పడి తిరుగుతా మాత్రం మీకు మంచి రోజులు కావు ఇవాళ నుంచి. అంతేనా? మామూలుగా మల్కాజ్గిరి ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. నాన్ లోకల్ చాలా మంది ఇక్కడికి వచ్చిర్రు, ఎమ్మెల్యేలు అయ్యారు, పదవులు అనుభవించారు, అంతా చేసారు. మీరు లోకల్స్ అంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ చేసిన కానీ ఎప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉండేదా? ఇంతవరకు లేదు. ఎందుకంటావు మరి ఇట్లా? ఇంతవరకు లేదు. ఇది పోయే కాలం వెళ్ళిపోతుండు కదా, వెళ్ళిపోనికి నాంది లాస్ట్ ఖరాబ్ చేసి పోవడమే, దాని తప్ప వేరేది ఏం లేదు. అంతేనా? లేదు, ఇన్ని రోజులు ఆల్రెడీ 50,000 మెజారిటీతో ఓడిపోయాడు. రేపు ఇట్లా నిల్చుంటే 2 లక్షల మీద మెజారిటీ డిపాజిట్ రాకుండా ఎగిరిపోతాడు. అంతేనా? ఇన్ని రోజులు నేను సపరేట్ అవ్వకుండా అసలు రాజకీయం ఇప్పుడు చూపిస్తా, నా కొడుకుని తీసుకున్న రంగంలో కంటుడు. మరి ఎట్లా రాజకీయం? అలా కొడుకు ఏడు మెదట్లా, ఆడ చూసుకోమని ఫస్ట్, ఆడ చూసుకుని తర్వాత ఇక్కడ రమ్మా. అంతేనా? మరి ఈడికి వచ్చి అలచల్ చేస్తున్నారు. అదే అంటున్నా, పిల్లి ఈడనే అందరిని పెట్టుకొని పిల్లి వాళ్ళు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా వచ్చాడు. అసలు ఎందుకన్నా గొడవ ఎందుకు వచ్చిందాడ? అసలు టెంపుల్లో గొడవ చేయడమే చాలా తప్పు.
టెంపుల్ వాతావరణంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తుంటే ప్రోటోకాల్ కాడ ఇష్యూ. ప్రోటోకాల్ కాడ పాపం మా కార్పొరేటర్ అయినా మా కార్పొరేటర్ ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు బతిలాడారు, బాబు నీ ప్రోటోకాల్ లేదు కదా, మీరు లేవండి చైర్ మీరు అంటే నీ చైర్ అంటే సరే అని చెప్పి ఆయన చైర్ కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే గారి చైర్ కూడా కార్పొరేటర్కి ఇచ్చింది. ప్రోటోకాల్ లేదు, ఒక చిన్న కార్యకర్త ఒక పోస్ట్ లేదు, పోస్ట్ లేని కూర్చో. ఇప్పుడు ప్రోటోకాల్ అంటే ఒక కార్పొరేటర్ ఉంటాడు, లేదంటే మల్కాజిర్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు, వాళ్ళకి ప్రోటోకాల్ అంటారు, వాళ్ళని కూర్చోబెడతారు. ప్రోటోకాల్ ఏ విధంగా ప్రోటోకాల్ ఇస్తారని దాన్ని అడిగినందుకు రచ్చ స్టార్ట్ చేసారు. పాపం మహిళా కార్పొరేటర్ పైన చేయి బట్టి గుంజడము, శారీ బట్టి గుంజడము, ఇవన్నీ అయినాయి. ఏదైనా నేను ఎందుకు పోయినా అంటే ఇప్పుడు మేము ఆడ బయటకు వస్తుంటే ఆడ రామ్ యాదవ్ కొడుతున్నారు అని చంపేస్తున్నారనే చెప్పారు. మాకు చంపేస్తున్నారు అంటేనే నేను వెళ్ళిపోయినా లోపలి. నేను రివర్స్ అవుతుండే ఆడ. నా పక్కకున్న మనల్ని ఆపేసి, లేకపోతే మనం రివర్స్ అయితే అది వేరే ఉంటది. ఇక మరి మనకి ఏది దొరుకుతుందో అంత వేసేస్తాం, సమస్యనే లేదు. అంతే. మామూలుగా ఈ వివాదానికి సంబంధించి మీ కాక రాధాకిషన్ యాదవ్ సంబంధించిన దాంట్లో కూడా ఫోన్ కాన్వర్జేషన్ బయట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు ఆయన మీద కూడా, అంటే రకరకాలుగా. దీంట్లో చూస్తారు మరి మీ మండల్ ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళంతా రాత్రి పొద్దున్న లేస్తే తాగబోతు కొడుకులతో నాకు అవసరం లేదు, తాగి రాత్రి మాట్లాడదు, తాగేటోళ్ళతో అవసరం లేదు. అసలు వీడియోలు మొగోడు అయితే రా ఎడిగిపోతున్నాం, మేము ఇన్నే ఉన్నాం కదా, మల్కాయలో ఉన్నాం కదా, ఫోన్లో గానగానలు మాట్లాడతాడు. మొగోడు ముంగడికి వస్తాడు, మొగోడు కొట్లాడతాడు, గానగానగా ఫోన్లు చేయడు. ఆ రోజు కూడా ఆ కాకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం వీడియో చూసి, ఫస్ట్ మొత్తం క్లియరెన్స్ వీడియో చూసి ఎవరిది తప్ప అని ఎంక్వైరీ చేసినాకనే ఫోన్ చేసి, అప్పటిదాకా ఫోన్ చేయలే ఆయన. అది ఎప్పుడైంది? మార్నింగ్ అయింది ఇన్సిడెంట్ 11:30కి. ఈయన ఫోన్ చేసింది ఎప్పుడు? 5:30, 6. అంతసేపు ఆల్రెడీ అంత కలెక్ట్ చేసుకుంటే ఎవిడెన్స్ కరెక్ట్, తప్పకూడదు అనేది అడిగిండు. వస్తున్నా మాట్లాడదామంటే అయిపోతుంది, అది వస్తున్నా మాట్లాడదామంటే అయిపోయేదానికి ఇంత చేసుకున్నానికి ఇంతకన్నా ఎక్కువ అనుభవిస్తాం. అంతేనా? ఇదే మల్కాజ్గిరి అడ్డ ఇకపై ఎవరిని గెలవనియను, నేనే ఎమ్మెల్యే అని ఇంకా 15 సార్లు ఎన్నిసార్లు పోటీ చేస్తే నేనే ఎమ్మెల్యే అంటుండే. ఇప్పుడు నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు అంటే ఎట్లా మరి? ఇప్పుడు ఆయన సవాలుకు మీ ప్రతి సవాల్ అంటే ఏం, దేనికోసం? అంటే ఆయన ఏ పార్టీలో ఆయన ఆపోజిట్ ఉండి కూడా కొడుతుంది అంతే, 100%. అంతే, మొత్తానికైతే గెలవనియరంట 100%. సమస్య ఎందుకంత కోపం వచ్చింది మీ మీద? అంటే ఇప్పుడు నిన్న దాడి జరిగినందుక, లేకపోతే మేము ఒకరిని ఆపనీకి పోయినాం, వాడిని కొట్టనీకి పోలే. ఆపడం తప్ప ఆపకుండా మేము కూడా వాళ్ళని కొడితే తప్పవుతుంది. ఆపడం కూడా తప్ప అంటే ఇక వాని ఇష్టం. ఇక అంతే, ఆపడం కూడా తప్పు అంటే వాని ఇష్టం. నేను ఆపనీకి పోయి నేను కొట్టనీకి పోతే తప్పవుతుంది. నేను కొట్టాలని కూడా అప్పుడే కొట్టచ్చు. ఇప్పటి నుంచి ఇంకా పెద్దగా ఉంటాయి. అంతేనా? చాలా పెద్ద. దీనికి సంబంధించి ఎప్పుడు బాగా మామూలుగా సౌమ్యుడు మీ ఎమ్మెల్యే కూడా కొంచెం బాగానే అగ్రెసివ్ అయినట్టున్నాడు. ఆయన చాలా అంటే చాలా మంచోడు. ఆయన వ్యక్తిగతం అవన్నీ నచ్చే నేను రాజకీయంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. నేను ఏదో దేని గురించో పోలే ఆయన దగ్గరికి, నేను ఏదో ఆశించి పోలేదు. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు, ఆయన కూడా చెప్తాడు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అంటే అందరు కావాలి. ఆయన అందరికీ ఏ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో వస్తాడు, ఫోన్ లేపుతాడు, ఏది అవసరం ఉన్నా అన్నీ చేస్తాడు ఆయన. మేము ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికనే కాదు, మేము టీడీపీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డికి చేసినాం, మళ్ళా రేవంత్ రెడ్డి ఎంపీ నిలిచినప్పుడు రేవంత్ రెడ్డికి చేసినాం. ఇప్పుడు మేము చేస్తేనే కదా గెలిచింది, అంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎంపీ మైనంపల్లి నిలిచినప్పుడు ఎంపీ మేము చేయలే, ఆయన ఓడిపోయాడు. మల్లారెడ్డి గెలిచింది, కనకారెడ్డి ఉంటే కనకారెడ్డి చేసాం. మళ్ళీ ఈయన రాజశేఖర్ అని ఉంటే రాజశేఖర్ అన్నకి నేను ఎంపటి తిరిగినా, నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి తిరిగిన, ఆయన గెలిచింది 50,000 మీద. ఇట్లనే ఇంకో ఇది చూస్తే ఇంకా ఉల్టా అవుతుంది. మల్కాయర్ లోకల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవ్వండి నమ్మరు. అంతేనా? ఇప్పుడు ఇవ్వండి నమ్మడు. వాళ్ళు ఏమట్లా ఉంటారు? ఇప్పుడు చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. మీ మీద కూడా కేసులు వేసేసి నిజంగానే చెప్తున్నా కదా, కేసులు వేస్తే జైలు పోతాం మేము. పోనీ రెడీ, మేము రెడీగా ఇప్పటి నుంచి రెడీ, జైలు పోతాం. ఇకపై రాజకీయం ఓన్లీ మెదకే కాదు, మల్కాజ్గిరిలో కూడా చూసుకుంటా, నేను నా కొడుకు మొత్తం దీన్ని హల్చల్ చేస్తాం. ఏమి చేసినా వాళ్ళతో ఏమి కాదు, పోలీసు వాళ్ళని పెట్టుకోకుండా రమ్మానండి, 7 దాకా. అంతేనా? రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు కదా? ప్రోత్సహించినట్టు కాదు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? సిఐఓడు ఏంది అంటే వాళ్ళు ప్రోత్సహించినా మేము ప్రోత్సహించినాం? ఫస్ట్ మేము ఇచ్చినాం, మా స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినాం.
డిపార్ట్మెంట్ ఆయన మంచి ఎంత కష్టపడితే ఆ హోదాకు వచ్చి అవును 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 నువ్వు రిప్రజెంటేటివ్ ఎలా మాట్లాడాలి, ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు అదే మా రాజశేఖర్ సారానే మాట్లాడుతుంది. అవును అవును. ఈ సందర్భంగా మైనంపల్లి ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారా? 100% ఇది చాలా తప్పు. ఇక మీద మీకు ఉన్నది అంతే 100%. బెదిరిస్తురా? బెదిరించుడా అదా ఇదా కాదు, ఆల్రెడీ అక్కడ నుంచి బెదిరింపులు వస్తున్నాయా? మాకు వస్తున్నాయి కదా, మేము ఇవ్వాలి కంపల్సరీ. అచ్చా, అంటే డి అంటే డి ఇదంతే డి అంతే ఫైనల్ గా. ఫైనల్. రైట్. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ఒక 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు మనము ఈ చేయాలి 3 ఏళ్ళ కార్యక్రమాలు. కాదు, 3 ఏళ్ళలో ఏమైపోతుంది? 3 ఏళ్ళలో ఏం మునిగిపోదు కదా. 3 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాకున్నా వచ్చినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినా మేమైతే భయపడాల్సిన ప్రసక్తి లేదు. అంతేనా? సమస్య రైట్. ఇప్పుడు రేపు మైనంపల్లి కాకుండా మైనంపల్లి రోహిత్ వచ్చి ఇక్కడ పోటీ చేసినందుకు ఎట్లా ఉంటుంది? డిపాజిట్ అదే ఇద్దరు కాలేదు అంతేనా? అంతే. ఎందుకంటే అంతగానం కోపం వస్తుంది మీకు వస్తుంది అంటే మీ లోకల్ ప్రజలకు వస్తుందా నిజంగా ఇక్కడ వచ్చిన ప్రజలకు? మల్కాజ్గిరి లోకల్ వాళ్ళందరూ ఒకటే ఒకటే 100%. 100% ఏదో చుట్టుముట్టుగా కాలే కానీ 100% అందరికి అందరు రెడీ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే మళ్ళీ మీకు, ఎందుకంటే రెగ్యులర్ గా మీకు ఉంటుంది ఆయన అధికారంలో ఉందని చెప్పేసి ఆయన అనుకుంటాడు, సరే ఓడిపోయినా కానీ మిమ్మల్ని ఇట్టే ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? చేయని దేనికైనా సరే ఆయన సవాల్ ఇస్తే పక్క సవాల్ ఇస్తాం. అంతేనా? 100%. అంటే డి అంటే డి అంటే చూసుకుందామంటారు. రైట్ అన్న, మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.